ఎన్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్ అంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ప్రభువును కలిగిన జీవితం ఏ విధంగా ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది, అన్యజనుల మధ్యలో మరి ప్రభు బిడ్డలుగా మనం ఎలా బ్రతకాలి, ఏవి కలిగి ఉండాలి, ఏవి పోగొట్టుకోవాలి, మరి ప్రభు కొరకు ఎలా ప్రకాశించాలి, ఇవన్నీ కూడా మనము ఈ ప్రసంగాల్లో వింటాం. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితం 16వ ప్రసంగం అసంతృప్తి అనే అంశం మీద వాక్యము అందించాలని ప్రభువు నన్ను ప్రేరేపించినాడు. తృప్తి లేని జీవితాలు చూస్తూ ఉంటాం మన చుట్టూ. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ నాట్ కంటెంట్మెంట్. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? యేసు ప్రభువును అంగీకరించిన వారు ఈ జీవితంలో సంతృప్తి కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది. సంతృప్తి కలిగిన దైవ భయము గొప్ప లాభ సాధనం అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మీరు చదవండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. నాతో కలిసి పలుకుతారా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, ఏమీయో తీసుకొని పోము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. అసలు ఈ లోకంలో లేనిదే తృప్తి అంటే ఎంత కలిగినా తృప్తి ఉండదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత సంపాదించుకున్నా తృప్తి ఉండదు, ఎంత పొందుకున్నా ఎంత కూర్చుకున్నా తృప్తి లేని జీవితాలు మనం చూస్తాం. అంటే దేవునికి స్తుతి చెల్లించడం లేదు, పైగా వారు కలిగిన వాటితో ఎప్పుడూ అసంతృప్తిగా బ్రతుకుతున్నారు. అట్టి వారికి దేవుని శిక్ష తప్పదు. దేవుని ఉగ్రత ఎప్పుడు కూడా అవిధేయుల మీదకి వస్తుంది. స్తుతి లేకుండా జీవించడం దేవుని శిక్షకు కారణమైపోతుంది. చూడండి, స్తుతుల సింహాసనం వేయాలి దేవునికి. నీకు ఏవేవి ఈ లోకంలో కలిగి ఉన్నావో అది నీ వలన కలిగింది కాదు. నీవు దిగంబరిగా తల్లి గడుపులో నువ్వు వచ్చావు, దిగంబరిగానే సమాధిలోకి నువ్వు వెళ్తావు. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేవు. ఈ లోకంలో ఇచ్చినవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. కాబట్టి కలిగి ఉన్న వాటితో తృప్తి ఉంది. నీ చేతుల మరి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడనే విశ్వాసంతో పరుల సొమ్ము కూడా ఆశించకుండా ఏది కలిగి ఉన్నావో దాన్ని వృద్ధి కలుగజేసే దేవుడు ఉన్నాడని, క్రమక్రమంగా నిన్ను హెచ్చిస్తాడని. నువ్వు ఉబలాట పడే అవసరం లేదు, ఏ హడావుడి కూడా అవసరం లేదు, ఈ చింత చీకు అవసరం లేదు, కలవరం అవసరం లేదు. వారు అలాగున్నారు, నేను ఇలాగున్నాను, వారికి అది ఉంది, నాకు ఇది లేదు, వారు ఎంతో పైకి వచ్చారు, నేను ఇంకా అక్కడ ఎందుకున్నాను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఒక దైవ సేవకురాలుగా ఇటువంటి మాటలు యేసు అధికారం గల నామంలో మీ హృదయంలో నుండి తొలగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు సణుగుడు తృప్తి లేదు. చిన్న జీవితం అండి ఇది. దిస్ అన్ ఇంటర్వెల్ పీరియడ్. యూ కేమ్ ఫ్రమ్ గాడ్, యూ గో టు గాడ్. దిస్ అన్ ఇంటర్వెల్ పీరియడ్. యూ ఎంజాయ్ యువర్ లైఫ్. Be happy with what you have. Always give praise to God. Let God get the glory out of your lives. మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలగాలి. కాబట్టి ఎక్కువగా కూర్చుకోవాలనే ఆశ ఎప్పుడు ఉండకూడదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదిస్తే 5,000 మందికి ఆహారం అయిపోయింది. 5,000 పురుషులట. వారి కుటుంబాలతో వస్తే 20,000 మంది అన్న ఆ రోజు భుజించి తృప్తి పొందినారు. 12 గంపలు మిగిలిపోయింది. అపోస్తలు ఆ 12 గంపలు ఇంటికి తీసుకొని వెళ్ళినారు. అంటే హౌ గాడ్ బ్లెస్సెస్. దెర్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. చూడండి, దేవుని సన్నిధి గురించి నిన్నటి రోజు నేను చెప్పాను. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. నువ్వు దాని కొరకు మరి అహోరాత్రులు కృషి చేసే పని లేదు. నీ చేతులతో బలంగా పని చేయి. లీవ్ ద రెస్ట్ టు గాడ్. గాడ్ విల్ బ్లెస్ యువర్ ఎఫర్ట్స్. అందుకే నీవు మరి చింత లేకుండా బ్రతకాలి. ఈ లోకంలో అసంతృప్తి తాండవం ఆడుతున్నావు. దట్ ఈస్ సెటనిక్. అది కేవలం సాతాను నుండి వచ్చేది. ముఖంలో కళ్ళు ఉండదు, ఎప్పుడు నొసటి మీద కుచ్చులు ఉంటాయి. ఏదో ఒక బాధ, వేదన, అసంతృప్తి. దేవుని బిడ్డలు ఎప్పుడు ఉండరు. దేవుడిచ్చిన వాటితో సంతోషంగా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభమని
పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ లోకంలోకి మనం ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు దేవుడు ఇచ్చినాడు, అది తిని తృప్తి పొంది ఉండడానికి. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన శరీరం, దేవుడిచ్చిన ప్రాణం, దేవుడిచ్చిన అవయవాలు, వీటన్నిటి కొరకు దేవుని స్తుతించాలి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడై ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండదు, ఎందుకంటే స్తుతి లేదు. ఎప్పుడు సణుగుడు ఉంటుంది, ఎప్పుడు వాగ్వాదం ఉంటుంది. అక్కడున్న స్త్రీకి తృప్తి ఉండదు. భర్త ఎంత కష్టపడి సంపాదించినా తృప్తి లేదు ఆ స్త్రీకి. ఆమె తన అసంతృప్తిని పిల్లల మీద, భర్త మీద, ఇంటి వారి మీద ఆమె ప్రదర్శిస్తుంది. కొందరు పురుషులకు తృప్తి ఉండదు, వారు తమ భార్యలను వేధిస్తుంటారు, పిల్లలను వేధిస్తుంటారు. చూడండి, తృప్తి లేని జీవితం సాతానుకు, అపవాదికి చోటిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు మనము వాక్యం నుండి నేర్చుకోవాలి తృప్తిగా బ్రతకడం ఎలాగా. ఒక ఇల్లు ఉంటే 2 ఉంటే బాగుండు, 2 ఉన్నాక 3 ఉంటే బాగుండు. 100 గజాలు చాలు దేవా అంటారు, తర్వాత 1000 గజాలు కావాలి ప్రభువా అంటే ఇతరులను చూసి వారితో సమంగా ఉండాలని ఆశ. నువ్వు ఏ స్థితిలో పిలువబడినావో ఆ స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకును దీవించిన దేవుడు. ఇస్సాకు దేవుని ఎంతో భయభక్తులు గలవాడై ఉండినాడు. విత్తనం వేసి 100 ఫలం పొందుకున్నాడు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందుకున్నాడు. ఎందుకంటే దేవుడు వానికి తోడై ఉండి క్రమక్రమంగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు సేవకులను చూస్తుంటే కూడా నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. దేవునికి ఇచ్చిన మందను చక్కగా నడిపియాలి, క్రమంగా నడిపియాలి, అంతటితో తృప్తి కలిగి ఉండాలి. దేవుడే ఆ సేవను విస్తరింపజేస్తాడు. నువ్వు చేసే సేవలో ఒక గొప్ప విశ్వాస వీరుడు ఉద్భవించినాడు, ఒక గొప్ప సంఘ సంస్కర్త లేక గొప్ప ఒక హతసాక్షి తయారైనట్టు అంతకంటే ధన్యత ఏమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తృప్తి అనేది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం అని మనము నమ్మాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నేను కలిగిన వాటితో నేను తృప్తి కలిగి ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ 3వ అధ్యాయము 11, 12 నేను చదువుతున్నాను. ఫిలిపియన్స్ 4th chapter 11 and 12, 4వ అధ్యాయము 11, 12. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యంలో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తుతి, హల్లెలూయా. ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అని ఎంత బాగా చెప్తున్నాడు. నాకేదో కొదువ కలిగినట్టు నేను ఇలా మాట్లాడడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవిస్తున్నాను. మరి అలా నేర్చుకున్నాను. పాపం మరి పౌలు జీవితం చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది నాకు. అసలు ఎక్కడుంది సుఖం? ఆ చెరసాలలోనే కదా మగ్గుతూ ఎన్ని పర్యాయములు ప్రభు నామం నిమిత్తం హింసింపబడడం, దెబ్బలు పడడం, మరి తన ప్రాణాన్ని కూడా అంతగా నేను పానార్పణముగా ప్రభు కొరకు పోయబడుచున్నాను ఒక దగ్గర అంటాడు. ఆ చెరసాలలో ఏం సుఖం ఉంటుంది? ఇంత శుచి శుభ్రం లేకుండా, మరి ఇంత భయంకరమైన చీకటి, ఆకలి దప్పులు, నిందలు, దెబ్బలు ఇవన్నీ అనుభవిస్తూ కూడా నేను నేర్చుకున్నాను తృప్తి కలిగేది. ఐఆమ్ కంటెంట్ వాట్ ఎవర్ స్టేట్ ఐఆమ్. తర్వాత సంపన్న స్థితిలో నేను ఉండనెరుగుదును, దీన స్థితిలో కూడా ఉండనెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యం, కడుపు నిండి నా స్తోత్రం, ఆకలి కొన్న స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మరి మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో సంతృప్తి గల జీవితం గురించి మనము నేర్చుకుంటున్నాం. సంతృప్తి అనేది ఒక ఆశీర్వాదం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. చూడండి, మీకు కలిగిన జీతాలతో ఆ జీతం వచ్చినప్పుడు ఇంటికి తెచ్చి చేతిలోంచి ప్రార్థన చేసి దేవునికి నువ్వు వాడుకోవాల్సిన, నీ కుటుంబాన్ని వాడుకోవాల్సి తీసి ప్రార్థన చేసి దైవ భయంతో సాగా. కొన్ని కుటుంబాల్లో ఇంతే నా జీతం అని ఆ పురుషుడు ఆ స్త్రీని వేధిస్తుంటాడు.
ఆ స్త్రీ అంటది, ఇంతేనా, నువ్వు తెచ్చింది ఇంతేనా, ఇది ఎలాగ సరిపోతుందని. ఎక్కడ సణగుడు ఉంటుందో అక్కడ సంహారకుడు ఉంటాడు. వేర్ దెర్ ఇస్ గంబ్లింగ్ ద డెవిల్ విల్ ఎంటర్. 2 కొరింథీ 10:10 ఉంది. ఇశ్రాయేలు ప్రజలు సణిగినారు, వారిలో కొందరు సణిగినారు, వారు సంహారకుని చేత నశించిరి అనే వాక్యం చూస్తున్నాం. ఈరోజు నుండి మీరు మీ కుటుంబాల్లో సణగకూడదు. నెవర్ గ్రంబుల్, నెవర్ కంప్లైంట్, టేక్ ఆల్ థింగ్స్ టు ప్రేయర్. అవును, నీకు ఏదైనా భారము ప్రయాసం ఉంటే ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చిన కొద్దిని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను ఆశీర్వదించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ పొటెంటెడ్ గాడ్. శ్రీమంతుడైన దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు మనము వాక్యం నుండి నేర్చుకుందాం. లేని వాటి కొరకున్న ఆవేశం, లేని వాటి ఉన్నట్టు నటించాలని లేక పొందుకోవాలని ఎప్పుడు అలాంటి కోరిక లేకుండా, దేవుడు నాకు ఏది ఇచ్చినాడో దాంతో నేను తృప్తి కలిగి బ్రతుకుతాను. నా సాయశక్తులు నేను కష్టపడతాను. నా కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా పిల్లలకి ఏం కొదవ చేయడు. నా కుటుంబాన్ని దేవుడు తప్పకుండా ఉన్నతమైన స్థాయిలో ఎత్తుతాడు. హెచ్చు ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రార్థన చేసి దైవభయంతో పాపం చేయకుండా, దేవుని ఆజ్ఞలు మీరకుండా, ఆయన రెక్కల క్రింద దీన మనసుతో ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ఒక వ్యక్తిని పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తి సింహాసనల మీద కూర్చోబెట్టే శక్తి దేవునిలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రాకులాడితే, నువ్వు ఎత్తుగా ఎగురితే కాదు. బీ హంబుల్ అండర్ ద మైటీ వింగ్స్ ఆఫ్ గాడ్. ఉన్నదానికి దేవుని స్తుతించు, ప్రార్థన చేయి. ఎవరితోనో పోల్చుకొని మరి నీవు కృంగిపోయే అవసరం లేదు. కుటుంబంలో సంతోషం, సమాధానం, సమృద్ధిగా ఉండాలంటే తప్పకుండా నువ్వు దేవుని వాక్య ప్రకారమే బ్రతకాలి. పౌలు భక్తుడు కొరింథీకి రాస్తూ 1 కొరింథీ 1:24 సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ మ్యాటర్స్ మచ్ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. అవును, ఈ లోకంలో నువ్వు ఎన్ని కూర్చుకున్నా వాటన్నిటినీ వదిలిపోవాలి. అది అర్థం కాలేదా? చాలామందికి ఇంకా అర్థం కాలేదు. అందుకే ఈ ధనాశ సమస్త కీడులకు మూలం. ఇట్స్ అ రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్. Even in the ministries we see how much clamoring for money. They are not worried about the lost souls. నశించే ఆత్మల గురించి శ్రద్ధ, వారి కొరకు ప్రయాసపడాలనే చింత లేదు. ఇంకా కావాలి, ఇంకా దేండి. వీళ్ళంతా జవాబుదారులు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి లెక్క చెప్పాలి. నేను సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పౌలు కంటే గొప్ప భక్తుడు ఎక్కడున్నాడు? ఈజ్ నెక్స్ట్ టు జీసస్ క్రైస్ట్. ఈజ్ గ్రేట్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం అండి. ఐ లవ్ దట్ స్టేట్మెంట్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని ఇస్తున్నాం. వాళ్ళని అంత దమ్ము ఉండాలి భక్తులకు, అంత ధైర్యం ఉండాలి భక్తులకు. ఐ ఫాలో జీసస్, యూ ఫాలో మీ. అట్లా చెప్పడానికి ఎవరున్నారు ఈ దినాల్లో? పౌలు లాగున్న సేవకులను మీరు వెంబడించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:8 చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 10వ వచనం చూడండి. ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హీ కౌంట్స్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ ద death and resurrection, the wisdom relating to the death and resurrection of Jesus, the power in resurrection. ఇవి నేర్చుకోవాలి. నేను వీటి కలిగి ఉండాలి. తక్కిందంతా పెంటతో సమానంగా ఎంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 7 మరి 16 సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానంగా ఉండాలి. దీంట్లో కలవరం, అసంతృప్తితోని
స్త్రీలారా దేవుని మాట వినండి, పురుషులు కూడా దేవుని మాట వినాలి. ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహమును కట్టుకొని నా బుద్ధిమంతునితో సమానం. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఇద్దరు ఇల్లు కట్టినారట, ఇద్దరు కట్టినారు ఇల్లు. ఒకడు తొందరగా కట్టాడు, హడావుడిగా కట్టాడు, మనకేం పెద్ద సమయం పట్టలేదు, ఇసుక మీద కట్టేశాడు. కానీ ఒకడు లోతుగా వెళ్ళినాడు, ఇంకా లోతుగా వెళ్ళినాడు, బండ మీద పునాది చేశాడు. ఆ బండ ఎవరు కాదు, క్రీస్తు అనే బండ. గాలి వచ్చింది, వరదలు వచ్చింది, మరి తుఫాను ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ దేవుని మాటలు వినాలి, సంగ్రహించుకోవాలి. దేవుని మాటలు వినడం మాత్రం కాదు, శక్తిగల దేవుని వాక్యం మిక్కిలి సాత్వికమైన హృదయంతో అంగీకరించాలి, దాని ప్రకారం జీవించాలి. అప్పుడు నీకే డోకా లేదు. ఇసుక మీద కట్టుకున్నాడు, వాడు కూడా పెట్టుబడి చేసినాడు, వాడు కూడా శ్రమించినాడు, లాభం లేదు. శ్రమలు రాగానే గాలి తుఫాను కొట్టగానే ఆ ఇల్లు పడిపోయింది. దాని పాటు బహు గొప్పది. ఈ దినాల్లో తృప్తి లేని జీవితాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు సనగకండి, స్టాప్ గ్రంబ్లింగ్. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఇలాగే సణిగినారు. నోరు తెరిస్తే అది లేదు, ఇది లేదు అని అన్నారు. ఒక్కరు కూడా ఎవరు చేరినారు కానాను రాజ్యం? ఆ ఆరంభంలో మరి లక్షలాది జనము ఐగుప్తు దాస్యత్వం నుండి విడుదల పొంది వారు కనాను వెళ్తున్నారు మోషే యొక్క నాయకత్వంలో. కానీ తృప్తి లేని జీవితాలు. ఆకాశ ధాన్యాన్ని కురిపించినాడు వారి కొరకు దేవుడు, పరలోకం నుండి మన్నా కురిపించినాడు, అయినా తృప్తి లేదు. వారు సణుగుతున్నారు. సంఖ్యాకాండం మీరు ఒకసారి తీయండి, 11వ అధ్యాయంలో వీరి సణుగుడు చూడండి. దేవుడు సమృద్ధిగా మేలు చేసిన చక్కని నాయకత్వం, మోషేను నాయకుడిగా ఇచ్చినాడు, అహరోను వారికి ఉన్నారు. అయినా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడు ఏర్పరిచిన నాయకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. తృప్తి లేని జీవితం. పరలోకం నుండి దేవుడు మన్నా కురిపించిన వారికి ఏమాత్రము తృప్తి లేదు. మీరు ఏమంటున్నారు చూడండి, సంఖ్యాకాండం 11:4-5 నేను చదువుతున్నాను. వారి మధ్యన మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరల ఏడ్చి, దేవుడిచ్చి మన్నా చాలా న్యూట్రిటివ్ వాల్యూ ఉందండి. నేను ఒక దగ్గర చదివాను, మన్నా అంటే ఇంకా అసలు వాళ్ళకి వేరే పోషకాహారం ఏం అవసరం లేదు, పరలోకం నుండి డైరెక్ట్గా మంచు కురిసినట్టు కురిసింది. ఉదయం లేవాలి, ఎరుకోవాలి, తినాలి. పైగా వీరి సణుగుడు ఎంతగా ఉందంటే వారికి మన్నా తిని విసిగిపోయినారు, వారికి ఇప్పుడు మాంసం కావాలని ఏడుస్తున్నారు. మరి వాళ్ళు గొణుగుడు సణుగుడు చూడండి, ఏడుస్తున్నారు. ఎందుకు? మాకెవరు మాంసము పెట్టేదారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చున్నాయి. వీళ్ళకి జ్ఞాపకం వస్తుంది, దేవుడు చేసిన ఉపకారాలు ఏవి జ్ఞాపకం రావడం లేదు. ఏం జ్ఞాపకం వస్తుందట వీళ్ళకు? మేము ఐగుప్తులో ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఇవేమన్నా విలువ కలిగిందా మార్కెట్లో? ఇప్పుడు కూడా అవి చౌకబారే. కీరకాయలట, దోసకాయలట, కూరాకులట, ఉల్లిపాయలట, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చు. ఇది చదివినప్పుడు నేను అంటున్నాను, దావీదు భక్తునికి అయితే ఏం జ్ఞాపకం వస్తుంది? 103వ కీర్తన 1-2 నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువ. అవును, ఆయన స్తుతుల మీద ఆశీనుడై ఉంటాడు. నీ ప్రాణంతో చెప్పాలి. దినదినం ఆయన ఎంత కాపాడుతున్నాడు కదా నిన్ను, నీ ప్రాణాన్ని, నీ అవయవాలను, నీకు వచ్చిన దేహాన్ని ఏ రోగం రాకుండా, తెగులు రాకుండా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మరి వాటి కొరకు దేవుని స్తుతించకుండా నీకు ఏవేవో జ్ఞాపకం వస్తున్నాయి. అలాగుంటే బాగుండు, ఇలాగుంటే బాగుండు, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. ఇక్కడ కూడా వీరు కృతజ్ఞత లేని బ్రతుకులు. దెర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళంటే ఇవి జ్ఞాపకం వస్తున్నాయి, మాకు అవి జ్ఞాపకం వస్తుంది. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకున్నారు. ఉదయం లేస్తే మన్నానే చూడాలా మేము? ఇంకా మాకు ఏవి కనబడుతుంది? నో కలర్స్, ఓన్లీ వైట్ మన్నా. చూడండి ఎంత బాధాకరం. సంఖ్యాకాండం 21లో కూడా మీరు చూస్తారు, ఫరో దాస్యత్వం నుండి విడిపింపబడిన ఈ జనము మరి మోషేను ఎంత ఇబ్బంది పెడుతున్నారు. వీరు ఏమంటున్నారు చూడండి, సంఖ్యాకాండం 20 మొదటి నెల యందు ఇశ్రాయేళ్ల సర్వ సమాజం సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన,
ఆ సమాజంలో నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగాయి. అరే ఆహారం ఇచ్చిన దేవుడు నీళ్ళు ఇయ్యడా? తప్పకుండా ఇస్తాడనే విశ్వాసం లేదు. నీళ్ళు ఇస్తాడు. అసలు ఆహారము భూమి దున్నుకుంటేనే ఆహారం. వీళ్ళకైతే రెడీమేడ్ పరలోకం నుండి ఆకాశ ధాన్యం గురించి ఇంత అద్భుతం చేసిన దేవుడు మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వడు? నీళ్ళు ఇస్తాడనే విశ్వాసం లేదు. నీళ్ల కొరకు వారు సణుగుతున్నారు. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంత మేలు. సావుతలంపులు అన్నమాట. కొందరు అన్ని దేవుడు ఇచ్చినా చచ్చిపోతే బాగుండు. అసలైన భక్తులు అంటారు, విశ్వాసులు అంటారు, నేను చావను, నేను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చావు తలంపులు ఎందుకు? అన్నీ ఇచ్చి అనుభవించి మళ్ళీ చస్తే బాగుండని ఎందుకంటున్నావు? ఐ రెబ్యూక్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అట్టి తలంపులను బంధిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చావు తలంపులు కాదు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకంలో? జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. నువ్వు బ్రతకాలి, నీ దినముల లెక్క సంపూర్తి కావాలి, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కాని చోటికి మమ్మను తెచ్చులు ఐగుప్తులో నుండి ఎలా రప్పించిరి? చూడండి, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని ఉన్నవని ఒక మాట వస్తుందండి? రాదు. చాలా కుటుంబాల్లో ఇది జరుగుతుంది. శ్రీమంతుడైన దేవుడు, భూమిని ఆకాశం సృజించిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, అన్ని వదిలిపెట్టి దేవుని నేను వెంబడిస్తే ఏదైనా కొద్దువ సేవలో కానీ నాకు కానీ నా కుటుంబాన్ని చేస్తాడా? ఎన్నడూ అది కాని పని అని నాకు విశ్వాసం. దేవుని స్తోత్రం. ఆ విశ్వాసమే నన్ను విజయోత్సవంగా నడిపించింది. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని ఆ ఏడుపు సేవలో ఉండకూడదు, కుటుంబాల్లో ఉండకూడదని మరి దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు లేదు? లేదు, నేను ఉన్నవాడను, నేను అనువాడను. దేవుని స్తోత్రం. ఉన్నవాడు. హీ సేస్ ఐ యామ్ దట్ ఐ యామ్. ఆయన నీలో ఉంటే చాలు, నీ కుటుంబంలో ఉంటే చాలు. సర్వ సమృద్ధి ఆయన ఇవ్వగలడు. ఆ విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. దేవుని సేవలో విత్తాలి. దేవుని స్తోత్రం. సనుగుడు సంశయములు మీరు మానాలి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మరి అన్య జనుల మధ్యలో ఉన్నారు, మాదిరికరమైన క్రైస్తవ జీవితం మీకు కావాలి. మీరు సణుగులు సంశయాలు మానివేయాలి అని అంటున్నాడు. మీకు ఇచ్చిన రక్షణను మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించాలని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12 నుండి చదువుతున్నాను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలం అందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించడం కార్యసిద్ధి కలగజేసుకొనుటకు తన దయా సంకల్పం నెరవేరుటగా మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయ. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆల్వేస్ బీ వెరీ కేర్ఫుల్ దట్ అదర్స్ ఆర్ వాచింగ్ యూ. నీ చుట్టూ ఉన్న అన్ని జనులు ఎప్పుడు నిన్ను కనిపెడుతుంటారు. వీళ్ళు నిజంగా యేసు చాలా గొప్ప దేవుడు అంటారే, యేసు మాకు చాలినవాడు, మాకు యేసయ్య ఉంటే చాలు అని అంటారు. కానీ ఎప్పుడు చూసినా పరుగులాట, ఉరుకులాట. దేని కొరకు ఇంత వీరు ప్రయాసపడుతున్నారు? వీరికి నెమ్మది ఎందుకు లేదు? సమాధానం ఎందుకు లేదు? వీరికి ఎందుకు ఇంత కలవరం? ఎందుకు అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలా అనే ఉబలాట? ఎందుకంటే వారి జీవితంలో సంతృప్తి లేదు. సంతృప్తి లేనందుకు వారు మరి ఇంకా పరుగులాడుతున్నారు. ఇంకా ఏదేదో కావాలి, ఇంకా ఏదేదో కావాలి. నన్ను అడిగితే నీకు ఒక్కటే ఉబలాట ఉండాలి, ఇంకా నేను దేవుని కొరకు ఏం చేయాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నన్ను అడిగితే నాకు అదే ఉంది, ఇంకేం లేదు. వాట్ మోర్ కెన్ ఐ డూ ఫర్ గాడ్? ఇంకా దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యంతో ఇంకెంత దేవుని రాజ్యాన్ని కట్టాలి,
ఎంతోమంది నశించిపోతున్నారు, ఇంకెంతమందిని నేను దేవుని రాజ్యం చేర్చాలి. బీ ప్రిపేర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ సప్లై ఆల్ నీడ్స్. దేవుడు కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయనను వెదకాలి, వెదికే హృదయం. ఆయన సన్నిధికి వచ్చేవారిని ఆయన రిక్త హస్తములతో ఏనాడు పంపడు. దేవుని స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. దేవునిలో ఏ చెడుతనము లేదు. గాడ్ విల్ రివార్డ్ ఆల్ దోస్ హూ సీక్ హిమ్. ఆయనను వెతుకువారు తప్పకుండా ఆయన దగ్గర నుండి ఫలం పొందుకుంటారనే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు చేసిన మేళ్లను వెంటనే మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి స్తుతిస్తూ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి నీ ఉన్న సామర్థ్యము శక్తి వాడుతూ దేవుని మరి రాజ్యం కట్టడానికి, దేవునికి మహిమ కలగడానికి నీ ఆరోగ్యం, నీ వనరులు, నీ సమయం, నీ ఆశీర్వాదాలు వాడినప్పుడు దేవుడు భూప్రజలందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. నా మాట శ్రద్ధగా వింటే మీ భూప్రజలందరికంటే హెచ్చుగా మీ తల నేను పైకెత్తుతాను. ఎంత గొప్ప తలగా ఉంటావు, తోకగా ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసంతృప్తి అనే అంశం మీద మాదిరికరమైన క్రైస్తవ జీవితం ఈ శీర్షికలో మీతో మాట్లాడుతున్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, మీకు సిగ్గు కలుగుటకు నేను చెప్తున్నాను. కొంతగారు అంటాడు బుద్ధి కలగడానికి చెప్తున్నాను. స్తుతి లేని జీవితాలు, దేవునికి మహిమ లేని జీవితాలు, దేవుడిచ్చిందన్నీ పొందుకుంటున్నారు, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం లేదు. స్తోత్రం అనే మాట నోటికి రావడం లేదు. పైగా సణుగులు, సంశయాలు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అది ఉంటే నేను బాగుంటాను, ఇది ఉంటే బాగుంటాను. తప్పకుండా దేవుని ఉగ్రత కాచుకొని ఉంది. ఎంతోమందికి ఏవో లేవు. ఒకడట నాకు షూస్ లేదని వాడు బాధపడుతున్నాడట. కాస్ట్లీ షూస్ నేను కొనుక్కోబోతున్నాను. నేను బయటికి వెళ్ళాడట. 2 కాళ్ళు లేను అని చూశాడు. ఓయమ్మో, షూస్ వద్దు, దేవుడిచ్చిన 2 కాళ్ళు చాలా అనుకొని తిరిగి వచ్చాడట. చూడండి, ఉన్న వాటితో సంతృప్తి కలిగి దేవుని స్తుతిస్తూ దేవుని భయంలో బ్రతుకుతే లేనివి కూడా దేవుడు అనుగ్రహించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ కెన్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. పైగా నువ్వు పొందుకునేది నీవు నీ బిడ్డలు అనుభవించడానికి కాదు, నీ ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ సో దట్ యూ కెన్ బికమ్ ఎ బ్లెస్సింగ్ అంటూ మెనీ పీపుల్. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమి తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు కలిగిన వారై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా ఇతరులకు కూడా మేలు కలిగినట్లు మనం జీవించాలి. ఇది దేవునికి ఘనత మహిమ కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే శీర్షిక మీద అసంతృప్తి అనే ఆ వాక్య సందేశము నీ ప్రజలకు ఈ అవసరాలు నేను అందించినాను. తృప్తి లేని జీవితాలతో మీరు మాట్లాడిన వందనాలు తండ్రి. మరి మేము కలిగిన వాటితో నేను ఘనపరచడానికి నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. లేని వాటి కొరకున్న తపన మరి ఆ ఉరుకులాట కాకుండా మేము కలిగిన వాటి కొరకు నేను స్తుతిస్తూ ముందుకు సాగినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా నీ హస్తంలో అవి దీవింపబడి ఆశీర్వదింపబడి ఇతరులకు దీవెనకరంగా మారి 12 గంపలు మిగిలిపోయిన రీతిగా మా జీవితాలు ధన్యమైపోతుంది. ఎప్పుడైతే మేము నిన్ను ముందు పెట్టుకొని బ్రతుకుతామో అప్పుడు సమస్తము సమృద్ధిగా ధారాళంగా మాకు అనుగ్రహిస్తావు తండ్రి. నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ